సో గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం ఆ ప్లాన్ లో వచ్చేసి మనం ఇప్పుడు కంపెనీ గురించి మీకు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ అనే దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే పాతకాలం పద్ధతులు అనమాట, అంటే గుర్తులు. ఓకేనండి, దాని మీనింగే గుర్తులు, పాతకాలం పద్ధతులు అనమాట. సో వెస్టేజ్ ఎవరు స్థాపించారంటే గౌతమ్ బాలి గారు ఆయన స్థాపించారు. ఓకేనండి. సో దీన్ని ముగ్గురు రన్ చేస్తూ ఉంటారు, కన్వర్ బి సింగ్ సార్, గౌతమ్ బాలి గారు. ఓకేనండి. సో ఇలాగా ఈ ముగ్గురు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. అట్లాగే దీని విజన్ వచ్చేసి ప్రజలు తమ స్వంత నిబంధనలతో ఆర్థిక స్వతంత్రంతో జీవించేలా చేస్తుంది అనమాట. దీని విజనే అది. అలాగే మిషన్ వచ్చేసి గ్లోబల్లీ మనం నెంబర్ వన్ అవ్వాలనేది మిషన్ అనమాట. ఇది 2004లో జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయింది కంపెనీ. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. అలాగే ఇది 4,900 కోట్లు బిజినెస్ టర్న్ ఓవర్ చేసింది 2023 ఫినాన్షియల్ ఇయర్ లో. అలాగే 4 కోట్ల మంది ఇందులో కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కింద ఇందులో బిజినెస్ చేసుకొని ఆరోగ్యం ప్లస్ ఆదాయం సంపాదించుకుంటున్నారు. సో ఇందులో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అవుతారంటే దాని అర్థం ఏంటంటే 4 కోట్ల మంది తర్వాత అనమాట. ఓకేనండి. అంటే ఇంత పెద్ద కంపెనీలో మనం ఒక వర్క్ చేసుకుంటున్నాం. అలాగే ఇందులో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో వెస్టేజ్ స్టోరు ప్రతి మండలంలో ఉంటుంది. అలాగే మనం ఇందులో ఏదన్నా ప్రొడక్ట్స్ పరిచయం చేసుకోవాలంటే డైరెక్ట్ గా వెళ్ళి స్టోర్ లో వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు, ఫ్రీ డెలివరీతో అనమాట. ఓకేనండి. సో వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ గొప్పతనం ఏంటంటే ఇది 100% ఆర్గానిక్ ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనండి. సో ఈ రెండు క్వాలిటీలు మనం ఉండబట్టే 20 ఇయర్స్ నుంచి మార్కెట్ లో మనం లీడింగ్ లో ఉన్నాము. అనేక మంది ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నాము, ఆదాయం కూడా ఇవ్వగలుగుతున్నాం అనమాట. ఓకేనండి. అలాగే వెస్టేజ్ వచ్చి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అనమాట. మనది ఏంటంటే ఎంఎన్సీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ మనది. 13 దేశాల్లో మనం బిజినెస్ చేస్తున్నాం. చూడండి, ఈవెన్ సౌదీ అరేబియాలోని ఒక రిచ్ కంట్రీలో కూడా మనం బిజినెస్ చేస్తున్నాం. ఎందుకు సౌదీ అరేబియాని నేను పర్టికులర్ గా మెన్షన్ చేస్తానంటే, సో అక్కడ చట్టాలన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆరోగ్యం గురించి కానీ, హెల్త్ గురించి కానీ, దీని గురించి, ప్రొడక్ట్స్ గురించి అయితే మనం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అనమాట. ఊరికనే ఎలా పడితే అలా దాన్ని చేయడానికి కుదరదు. అలాంటి ఒక దేశంలో కూడా మన కంపెనీ, మన జెండా పాతి అక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం అంటే ఎంత గ్రేట్ అయినా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. సో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. అలాగే హెల్త్ కేర్ మన దగ్గర కేటగిరీ వచ్చేసి హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, పర్సనల్ కేర్, అగ్రి కేర్, హోమ్ కేర్, లైఫ్ కేర్ అనే కేటగిరీస్ ఉన్నాయి అనమాట. సో ఈ 450 ప్రొడక్ట్స్ ఈ కేటగిరీలో మనకి అవైలబుల్ లో ఉంటాయి. సో చూడండి, మనకి ఫస్ట్ ఇందులో మనకి మెయిన్ వెస్టేజ్ లో దొరికే ప్రొడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఓకేనండి, మరి తీసుకెళ్లాలంటే మరి బిజినెస్ ఎలా మనం వాళ్ళని ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయొచ్చు అంటే, చూడండి, పెట్టుబడి లేకుండా అంటే మనం నిత్యావసర వస్తువులు వాడుకుంటాం ఇంట్లో. ఓకేనా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, అవి నిత్యావసరం ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్క పేదవాడిని కూడా పైకి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇవి పెట్టారు. సో అందులో ముఖ్యంగా మనం ప్రతి ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఏంటంటే వంట చేసుకునే ఆయిల్, కుకింగ్ ఆయిల్ అనమాట. సో ఈ రోజున బయట మార్కెట్ లో 100కి 100% మీకు మార్కెట్ లో దొరికే ఆయిల్, కుకింగ్ ఆయిల్ మొత్తం కెమికల్ ఆయిల్. ఎక్కడ కూడా మీకు మంచి ఆయిల్ అనేది 100% దొరకదు. ఎందుకు అలా చెప్తున్నానంటే, మీకు మంచి ఆయిల్ కావాలంటే మీరు వెళ్ళి గానుగులో పట్టించుకోవాలి. మీకు మార్కెట్ లో ఎంత పెద్ద స్టోర్ లోకి వెళ్ళినా దొరకదు. కానీ వెస్టేజ్ లో ఒక కోల్డ్ ప్రెస్సింగ్ గానుగతో తీసిన ఒక ఆయిల్ మనకి రైస్ బ్రాన్ అని మనకి ఇస్తుంది అనమాట. 100% ఇది ఆర్గానిక్ ప్లస్ మీకు హెల్త్ దీని వల్ల వాడుకున్నప్పుడు 1 నెలక 2 నెలలకైనా కూడా మీకు 100% ఇది ఓకే మంచి ఆయిల్ అని మీకు అనిపిస్తుంది. ఓకేనా. ఎక్కడైనా మనం మెడిసిన్స్ వేసుకుంటేనో లేదంటే మంచి ఫుడ్ తీసుకుంటేనే మనకు ఆరోగ్యం వచ్చింది అనిపిస్తుంది. కానీ వెస్టేజ్ లో మీ ఇంట్లో ఆయిల్ మార్చినా కూడా 60% అనేది మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లో మరి కాపాడుకోదని చెప్తుంది అనమాట వేస్టేజ్. ఓకేనా. చూడండి, ఈ రోజున చిన్న చిన్న పిల్లలు, లేడీస్ మెచ్యూర్ అయిపోతున్నారు. ఓకేనండి. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. స్టామినా ఉండలేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనం వాడే ఫుడ్ లో, మనం తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ కన్నా కూడా కెమికల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది అనమాట. సో మరి ఆ కెమికల్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మనకి ఇవన్నీ డిసీజ్ అన్ని వస్తున్నాయి. ఓకేనా. దాన్ని మనం కంట్రోల్ చేయడం కోసం మనం ఆయిల్ వాడుకుంటే 100% ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మనం ఇవ్వగలుగుతాం. ఓకేనండి. ఈ రోజు చూడండి, ఇప్పుడు ప్రతిసారి మనకి టీవీలో చూపిస్తా ఉంటారు, సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్తారు, గ్రౌండ్ నట్, వేరుశనగ నూనె అని చెప్తారు. చూడండి, మనం సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక కేజీ సన్ఫ్లవర్ నూనె మనకి 130 రూపాయలకి మార్కెట్ లో దొరుకుతుంది. మరి అదే మీరు కేజీ సన్ఫ్లవర్ సీడ్స్ కొనాలంటే 400 రూపాయలు, 300 రూపాయల దాకా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా అంటే పబ్లిక్ గా మిమ్మల్ని మేము మోసం చేస్తున్నాం అని చెప్పి మోసం చేస్తున్నారు.
అంతేనే కదా! అప్పుడు కేజీ గింజల్ని మనం గ్రైండ్ పట్టించినా కూడా మనకి కేజీ నూనె రాదు. మీకు ప్యూర్‌గా సన్‌ఫ్లవర్ ఆయిల్ కావాలంటే ఒక రూ. 1500 మీరు ఖర్చు పెట్టాల్సుంటుంది. మరిప్పుడు ఉన్న మన పరిస్థితుల్లో రూ. 1500 మనం ఖర్చు పెట్టలేం కాబట్టి ఏదో ఆయిల్‌తో కాంప్రమైజ్ అయ్యి ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం. మరి పోగొట్టుకొని డబ్బులు మరి ఖర్చు పెట్టకుండా ఉంటున్నామంటే ఖచ్చితంగా ఖర్చు పెడతాం. ఎక్కడంటే హాస్పిటల్‌లో ఖర్చు పెట్టుకుంటున్నాం. ఓకేనండి. సో, మన దగ్గర ఉన్న ఆయిల్ అంత మంచిగా పనిచేస్తదనమాట. అలాగే మన దగ్గర ఉన్నది రెండో నిత్యావసర వస్తువు ఏంటంటే సోప్, టాయిలెట్ సోప్ మనం స్నానం చేసే సోప్ అనమాట. ఈరోజు మనం స్నానం చేస్తాము. మళ్ళీ మార్నింగ్, ఈవినింగ్ చేస్తా ఉంటాం. దాని గురించి పట్టించుకోం. ఏముంది అందులో ఏంటనేది. ఓకేనా? సో, డబ్బున్నోళ్ళు మాత్రమే వాళ్ళు ఏమి కొంటున్నారు, ఏమి వాడుతున్నారని పట్టించుకుంటారు. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఎవరు కూడా పట్టించుకోరండి. మనం ఈరోజు బయట వాడే 95% సోప్స్ అన్నీ కూడా గ్రేడ్ 2 కేటగరీ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైయెస్ట్ సెల్లింగ్ సోప్ ఏంటి మార్కెట్‌లో అంటే సంతూర్ సోప్. ఈ సంతూర్ సోప్ కూడా గ్రేడ్ 2 సోపే. అది మనకి ఎనకాల తీసి చూస్తే తెలుస్తది. అయినా గాని మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్‌గా ఏం చేస్తామంటే కొనేస్తా ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే సంతూర్ సోపే ఎళ్లి మనం ఎందుకు మన డీమార్ట్‌లో అక్కడికెళ్ళినప్పుడు మన బాస్కెట్‌లో యేసుకుంటామంటే, ఎందుకంటే సంతూర్ సోప్‌లో ఏం క్వాలిటీ ఉండదు. ఎందుకేసుకుంటామంటే సంతూర్ సోప్‌కి మహేష్ బాబు యాడ్ ఇస్తాడు. అతను మహేష్ బాబు మనకు ప్రతిరోజు మన అన్‌కాన్షియస్ మైండ్‌లోకొచ్చేసి ఈ సంతూర్ సబ్బులో క్వాలిటీ ఉంటదన్న అదొక్కటే మనకి రిజిస్టర్ అయిపోతుందనమాట. సో, దానివల్ల మనం అది కొనుక్కుంటాం. సో, కొన్ని బంద్ అయిపోయిన ప్రొడక్ట్స్, కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్‌ని కొంతమంది యాక్టర్స్ తోటి, కొంతమంది సెలబ్రిటీస్ తోటి మార్కెటింగ్ చేపిచ్చి మనతో కొనిపిస్తున్నారనమాట. సో, దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ఈరోజు మన దగ్గర వేప, పుదీనా, తులసితో ఉన్న సోప్ అండి. గ్రేడ్ 1 సోప్ అనేది అంత గ్రేట్‌గా మనం చెప్పొచ్చు. వెస్టేజ్‌లో సోప్ అనే దాన్ని గౌతమ్ బలి సార్ మనకేం చెప్తారంటే, ఇది సోప్ కాదు నీకు హోప్ అనమాట. అంటే నువ్వు జీవితంలో పైకి రావడానికి ఒక హోప్. ఎవరికైనా సరే మనం ప్రొడక్ట్ ఒకసారి ఇవ్వగలుగుతాం. రెండోసారి ఇవ్వలేం. అవునా గదా! కానీ రెండోసారి కూడా కొనుక్కోవాలి, వాడుకోవాలి అనిపిచ్చాలి అంటే దానికి ఒకటేంటంటే అతన్ని మనం మోసం జేయాలి. ఎట్లా? మార్కెటింగ్ జేసి. మహేష్ బాబో ఇంకొకళ్ళు పెట్టి కొనుక్కో అని మోసం జేస్తే కొనుక్కుంటాం. లేదా క్వాలిటీ పెట్టాల. క్వాలిటీ పెడితే ఆటోమేటిక్‌గా మనమే కొనుక్కుంటాం. ఓకే. ఇది బావుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ గూడా ఇదే కొనుక్కుందాం అని. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇందులో క్వాలిటీ ఉంది గాబట్టి మనకి మార్కెటింగ్ అనేది అవసరం లేదు. ఓకేనండి. సో, అంత క్వాలిటీ ఉండబట్టే మనం 20 ఇయర్స్ నుంచి లీడింగ్‌లో ఉన్నాం. అలాగే మన దగ్గరున్న పేస్ట్ అనమాట. ఇది చూడండి. మీకు నమ్మండి మీరు ఎవరికైనా ఒక పేస్ట్ ఇస్తే జీవితాంతం వాళ్ళు మీకు డిస్ట్రిబ్యూటర్ గానో, కస్టమర్ గానో ఉంటారనమాట. మన పేస్ట్‌లో అంత దమ్ముంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా టీమ్‌లోనే ఒక మేడమ్ వచ్చారనమాట. నా కిందున్న నా లైఫ్ లైన్‌లో శ్రీనివాస్ గారనే ఒక వ్యక్తి ఈ మేడమ్‌కి ఏంటంటే, ఆ మేడమ్‌కి ఎన్నో సార్లు ప్లాన్ చెప్దాం అన్నారు సారు. "వద్దు సార్ వద్దు మనకి మా మేడమ్ చెయ్యరు" అది అని చెప్పేసి నేను ఆ రాంగ్ డెసిషన్ అనుకున్నాను. కానీ మన శ్రీనివాస్ మా సార్ ఏం చేశారంటే, నా డౌన్ లైన్ ఆయన ఆ మేడమ్‌కి రూ. 70కి ఫ్రీగా ఇచ్చేసారు. పేస్ట్. "మేడమ్ ఇది వాడుకోండి. నచ్చితే గనక మీరు మిగతావి కొనుక్కోండి" అని చెప్పాడు. సో, ఆ మేడమ్‌కి ఎంత విచిత్రంగా అంటే ఆవిడకి చాలా నచ్చిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఒక పేస్ట్ ద్వారా క్లియర్ అయిపోయి, ఆవిడ ఈరోజు ఇందులో మన దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ లెవెల్‌లో అవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. 100% అలా మన పేస్ట్ అనేది పనిచేస్తది. ఓకేనండి. అలాగే మన దగ్గర హెయిర్ ఆయిల్ గాని, షాంపూ గాని ఉన్నాయి. ఈరోజు మనకు మార్కెట్‌లో దొరుకుద్దండి. ఒక హెయిర్ ఆయిల్, పారాషూట్ ఎక్కువ మార్కెట్‌లో ఇంగ హై సెల్లింగ్ ప్రొడక్ట్. చూడండి ఇక్కడ ఏది మార్కెట్‌లో హై సెల్లింగో చూడండి. దానికి అది మొత్తం ఖచ్చితంగా ఫేక్ అయ్యి ఉంటది. ఈరోజు మనం పారాషూట్ మార్కెట్‌లో హైయెస్ట్ సెల్లింగ్ కోకోనట్ ఆయిల్. ఓకేనండి. సో, ఇక్కడ దాని మీద మీరు చూస్తే గనక దాని మీద కోకోనట్ ఆయిల్ అని ఉంటది గానీ, హెయిర్ ఆయిల్ అని ఉండదు. ఓకేనండి. అది మీరు వంట చేసుకోవచ్చు, ఒంటికి రాసుకోవచ్చు, తలకి రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది ఓన్లీ కోకోనట్ ఆయిలే. హెయిర్ ఆయిల్ ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, టీవీలో ఆ బొమ్మ పెట్టి హెయిర్ చూపించడం వల్ల అది హెయిర్ ఆయిల్ అనుకోని మనం అపోహపడి హెయిర్‌కి రాసుకుంటాం అన్నమాట. ఓకేనండి. సో, అలాగే ఈరోజు మనకి టీవీలో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్స్ ఇయన్నీ చూపిస్తా ఉంటారు. చూడండి ఈరోజు మార్కెట్‌లో 13 దేశాల్లో బ్యాన్ చేయబడిన కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ మీరు కావాలంటే యూట్యూబ్‌లో చూసుకోండి. అలాంటి ఒక ప్రొడక్ట్‌ని కొంతమంది సెలబ్రిటీస్‌తో మన ఇండియాలో మనం సెల్లింగ్ చేయగలుగుతున్నాం అంటే, చిన్న పిల్లలకు గూడా ఆ పౌడర్ రాస్తున్నాం ఏంటి ఎందుకంటే అది కెమికల్‌ది. మనకు తెలీదది. టీవీలో చూపించడం వల్లే మనం అది రాసుకుంటున్నాం. ఈరోజు మన దగ్గర ఉన్న పౌడర్ మీరు రాసుకోండి. 100% ఇది ఆర్గానిక్ అన్నమాట. దీనివల్ల మీకు ఏ చర్మకు సంబంధించిన వ్యాధులనేది రాదు. అంత మంచి ప్రొడక్ట్. ఓకే. నెక్స్ట్ ఎళ్తే చూడండి. మన దగ్గర నిత్యావసర వస్తువైన టీ ప్యాకెట్ అనమాట. సో, మనం అందరం టీ తాగుతా ఉంటాము. దాని గురించి పట్టించుకోము. ఓకేనండి. దానికి అడిక్ట్ అయిపోతా ఉంటాము. కొన్ని రోజులకి టీ తాగడం వల్ల ఏమవుద్ది మనకి గ్యాస్ ట్రబుల్ వస్తది. అవునా గదా! అప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అతను "అమ్మ నువ్వు టీ తాగుతావు కదా! ఆపేయమ్మా. నీకు దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుందంటాడు. టీ తాగుతున్నావు దానివల్ల షుగర్ వస్తుందంటాడు. తాగుతున్నావు కదా! దాని వల్లే నీకు
నీవు తీసుకున్న ఫుడ్ నీకు అరగించుకోవట్లేదు అని చెప్తాడు. ఏది మనం బయట తీసుకునేవన్నీ. సో యాక్చువల్‌గా టీ అనేది ఒక రిఫ్రెష్‌మెంట్ డ్రింక్ అనమాట. ఓకేనండి. అంటే అది మనం తాగితే మనం దానికి ఎంతో కొంత మనకు లాభం కలగాలి. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బయట ఉండేది మొత్తం గూడా కెమికల్స్ అనమాట. టీలో ఏం కెమికల్ ఉంటదని మనం అనుకోవచ్చు. చూడండి ఈ రోజున టీ అనేది టీ తేయాకు అంటారన్నమాట. టీ ఆకుని. అది ఏదైతే చిగురుందో దాన్ని మాత్రమే మనం టీ ఆకు కింద కన్వర్ట్ చేయాలి. కానీ ఈ రోజున అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. కింద నుంచి ఏదైతే ముదురాకులున్నాయో అన్ని ఆకుల్ని కూడా మిక్స్ చేసి మనకి టీ పొడి కింద కొన్ని కెమికల్స్ కలిపి ఇచ్చేస్తున్నారన్నమాట. దాని వల్లే మనకి సైడ్ ఎఫెక్ట్‌లనేది వస్తుందనమాట. సో, నిజంగా నేచురల్‌గా మనకి ఏదైతే చిగురుందో, పైన చెట్టు పైన ఉండేది, ఆ చిగురిని గూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి టీ పొడి గాస్తే మీకది మెడిసిన్‌లా పనిజేస్తది. మన దగ్గర దొరికేది ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆ టీ పొడనమాట. ఓకేనండి. సో, చూడండి ఆ టీ పొడి తాగడం వల్ల మన టీ తాగడం వల్ల జేటా టీ తాగడం వల్ల మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది. నేచురల్ ఇమ్యూనిటీ వస్తదనమాట మీకు. ఒక 4 గ్లాసులు బత్తాయి రసం తాగితే మీకు ఎంతైతే ఎనర్జీ వస్తదో, మన టీ తాగడం వల్ల అంత ఎనర్జీ వస్తది. చూడండి మామూలుగా బయట టీ తాగితే గ్యాస్ ట్రబుల్ పెరుగుద్ది. ఎందుకు? అది ముదురాకులతో చేయబడింది కాబట్టి. మందు తాగితే గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది. సో చూడండి మీరు ఎంత పెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. సార్ నాకు గ్యాస్ తగ్గాలి అంటే మీరు తగ్గదమ్మా. మీరు జీవితాంతం పరగడుపున ఇగ ఈ రూ. 30 ఒక టాబ్లెట్ యేసుకోండి అనగానే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను చాలా కాస్ట్‌లీ మెడిసిన్ తీసుకుంటున్నానని. ఇలా ప్రతిరోజు వాడాలి, జీవితాంతం వాడాలని జెప్తాడు. ఓకేనండి. ఇప్పుడు చాలా మంది చూడండి అలాగే వాడతారు. నేను పరగడుపున గ్యాస్ ట్రబుల్ యేసుకుంటున్నాను, పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్ యేసుకున్నాను అని గ్రేట్‌గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోగాలతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో మన టీ 100% గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని మనం గ్యారంటీ ఇవ్వచ్చు. నమ్మకంగా ఇవ్వండి. నేనెవరికిచ్చానంటే మన దాంట్లో మెర్సీ అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ ఫాదర్‌కి సో, రూ. 100 తక్కువ రేట్ అని జెప్పేసి ఆయన టీ పొడి తీసుకున్నాడు. ఓకేనా? కన్సిస్టెన్సీ‌కి తక్కువైనయి అని జెప్పేసి. సో, అది తీసుకొని సార్ నాకు చాలా బావుంది టీ పొడి. నచ్చింది నాకు. నా గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయిందని ఆయన చెప్పాడు. వాళ్ళ మిసెస్ కూడా చెప్పింది. అప్పుడు గాని నాకు ఇందులో ఉన్న ఒక పవర్ అనేది టీ పొడిలో అర్థం కాలేదన్నమాట. ఈరోజు మన దగ్గర కాఫీ పొడి ఉందండి. ఇంటర్నేషనల్ క్వాలిటీ కాఫీ పొడి. ఏంటి ఇంటర్నేషనల్ క్వాలిటీ అంటే చూడండి మీరు బయట కొన్నది ఒక కేజీ రూ. 1000 పెట్టన్నా సరే కాఫీ పొడి కొనండి. మీరు మూత ఓపెన్ చేసి పెడితే గడ్డ కట్టేస్తది. కానీ మన దగ్గర ఉన్న మైండ్ రిఫ్రెష్‌మెంట్ కాఫీ పొడి మీరు ఓపెన్ చేసినా కూడా గడ్డ కట్టదు. నేచురల్ కాఫీ గింజలతో తయారైందనమాట. ఓకేనండి. అలాగే ఈ రోజున మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది. మనం అందరం హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ వాడుతా ఉంటారు. ఓకేనా. ఈరోజు ఆహ్, ఇంతకుముందు హార్లిక్స్ ఉండేది. అంతకుముందు బోర్న్‌విటా ఉండేది. అంతకుముందు ఇంకోటి చాలా చాలా ఉండేయి. ఇవన్నీ చూస్తే గనక ఇవన్నీ కూడా ఒక కంపెనీయే. హిందుస్థాన్ యూనిలీవర్ అన్న ఒక కంపెనీ ఉంటది. అన్ని అందులోనే ఉంటాయి. వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకోసారి ఒక్కొక్క ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ బ్రాండ్ చేస్తూ ఉంటారనమాట. బ్రాండింగ్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఒకే ప్రొడక్ట్‌ని జనాలు గూడా వాడి విసిగిపోతారనమాట. కొత్తది కావాలనమాట. సో, దానివల్ల ఒక్కొక్క ఆహ్, సంవత్సరంలో ఒక్కొక్క ప్రొడక్ట్‌ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఫార్మ్‌లో బూస్ట్ ఉందనమాట. ఒక 10 ఇయర్స్ తర్వాత ముందు బూస్ట్ లేదు. అప్పుడు ఉండేదేంటి హార్లిక్స్. అంతకుముందు తర్వాత ఉండేది హార్లిక్స్ కాదు. ఇంక వేరేదేదో ఉండేది. సో, వీళ్ళేం చేస్తారు అయన్నీ ఒక కంపెనీకే ఉంటాయి. ఓకేనండి. కానీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని ఆ స్ట్రాటజీ‌తో మన మైండ్‌ని గ్రాబ్ చేస్తారనమాట. ఈ రోజున బూస్ట్‌లో ఏమి ఉండదు. అందులో న్యూట్రిషన్ ఫుడ్ ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ వేరుశెనగకు సంబంధించిన పిప్పి మాత్రమే ఉంటదని హైకోర్ట్‌లో దాని మీద స్టే విధించింది. ఓకేనా. ఏదైతే బంద్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు మరి మనకి పరిచయం చేస్తున్నారంటే మనం సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, క్రికెటర్స్ వీళ్ళు వాళ్ళకి మనం ఫ్యాన్స్ అవుతాం గదా! అవునా? సో, వాళ్ళు మనకి ఇవన్నీ ఎవరో అంటగడుతున్నారనమాట. ఓకేనా? అది మనం తెలుసుకోవాల్సిన కామన్ సెన్స్ మనకుంది. నిజంగా ఈ రోజున 'విరాట్ కోహ్లీ' బూస్ట్ తాగుతాడంటే తాగడు. అవునా గదా! కానీ మనకి దాన్ని వాడండి మీరు. మీ వల్ల నేను డబ్బులు సంపాదించుకుంటానని మనకమ్ముతాడు. ఓకేనా? ఈరోజు నిజంగా 'సంతూర్ సుఖ్ మహేష్' అతను వాడతాడంటే వాడడు. అవునా గదా! సో, ఈరోజు నిజంగా 'యాష్' హీరో 'కేజీఎఫ్' హీరో సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ వాడతాడంటే వాడడు. అసలు ఆయిలే వాడడు వాళ్ళు. అవునా? మరి అలాంటి వాళ్ళు మనల్ని ఎవరిని మోసం చేస్తున్నారంటే మనల్ని మోసం చేస్తున్నారు. ఎవరిని? పేదవాడిని. సో, మన దగ్గర న్యూట్రిషన్ పౌడర్ ఉందండి. 100% ఇది మీరు గాని, మీ పిల్లలు గాని వాడండి. నేను బల్లగుద్ది చెప్పగలను. 80% మీరు హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అంత బావుంటదనమాట ఈ న్యూట్రిషన్ మనది. ఇనిగో ప్రోటీన్ పౌడర్. ఓకేనండి. సో, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర రిఫ్రెష్‌మెంట్ డ్రింక్ ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు మార్కెట్‌లో బయట మనకి డ్రింక్ దొరుకుద్ది. ఏది థమ్స్ అప్ గాని, కోక్ గాని తాగుతా ఉంటాం మనం. అవునా గదా! సో, కోక్ తాగడం వల్ల 100% మీకు షుగర్ అనేది 35 సంవత్సరాలకు వస్తదని ఒక నివేదిక తేలింది. ఓకేనా. సో, ఇక్కడేంటంటే మహేష్ బాబు థమ్స్ అప్‌కి యాడ్ ఇస్తాడు. కానీ థమ్స్ అప్ తాగడు. అవునా గదా! తాగేదెవరంటే మనం. మనం ఆరోగ్యం పాడు జేసుకొని
ఓకేనా. ఇప్పుడు మనకి మహేష్ బాబుకి ఆరోగ్య రీత్యా ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు, మనం తీసుకోమన్నమాట. వాళ్ళే మనల్ని మోసం చేసి మనల్ని ఇది నువ్వు కొనుక్కో, థమ్స్అప్ తాగు, మీ మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది, నీకు ఎనర్జీ వస్తుంది, నిజంగా వస్తుందంటే రాదు. అవునా కదా. సో థమ్స్అప్ వాడకుండా ఆయన తాగకుండా మనకి అబద్ధాలు చెప్పి మనకి అంటగడతాడు. సో ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, మన ఫాదర్స్ గానీ మన తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి చెప్తారు. ఏమని చెప్తారు? కొబ్బరి బొండం నీళ్ళు తాగు, నీకు ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అవునా కదా. ఎలా చెప్పగలిగారు అంటే వాళ్ళు తాగారు కాబట్టి, అంటే వాళ్ళు యూస్ చేసుకొని అదే విషయాన్ని మనకి చెప్తున్నారు కాబట్టి అది నిజం. ఇప్పుడు నిజంగా మహేష్ బాబు అది తాగకుండా మనకి చెప్తాడు కదా, అది అబద్ధం. అవునా కదా. అది మనకు తెలుసు, కామన్ సెన్స్ ఉంది మనకి. సో అదే విధంగా ఇక్కడ వెస్టేజ్ లో కూడా మనం వాడుకొని ఇంకొకరికి చెప్పాలన్నమాట. ఏదైతే ఇప్పుడు నిజంగా నేను థమ్స్అప్ తాగుతాను అన్నారు అనుకోండి, మీరు థమ్స్అప్ తాగినా మళ్ళీ కొన్ని రోజులకి మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా మీరు కావాల్సింది హాస్పిటల్ ముందు ఉండే కొబ్బరి బొండం నీళ్ళే. ఓకేనండి. అంటే ఎప్పటికైనా సరే మీరు పెద్దలు చెప్పిన పనే చెయ్యాల. వేరే వాళ్ళు చెప్పారు, హీరోలు చెప్పారని ఆళ్ళు చేయకూడదనమాట. ఏదైతే మనం వాడుకున్నామో అది ఇంకొకళ్ళు చెప్పాలనమాట అంతే. మనం మన పేరెంట్స్ మనకు చెప్పారు కాబట్టి అది మనం చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్న రిఫ్రెష్‌మెంట్ డ్రింకు ఓకేనండి. ఇనుగో ఎవర్ గ్రీన్ డ్రింకు చాలా బావుంటది. ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంట్లో పెట్టుకోవాలండి. ఎవరన్నా వచ్చినప్పుడు మీరు డ్రింక్‌ని ఒకటి స్పేర్ పెట్టుకోవాలనమాట. 2 ఉండాలి మీ దగ్గర ఎప్పుడు. ఒకటి మీరు యూజ్ చేసుకునేది, ఇంకోటేంటంటే ఎక్స్‌ట్రా స్పేరు. మీరు ఎవరన్నా వచ్చినప్పుడు థమ్స్ అప్ ఈట్లి గురించి మనం పరిగెట్టవసరంలా. ఓకేనా. ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాము. ఓకేనా. ఇది రిఫ్రెష్‌మెంట్ డ్రింక్ ఇస్తామనమాట. సో ఇచ్చే ముందు ఇది న్యూట్రిషన్ డ్రింక్. ఇది తాగడం వల్ల మీకు ఇలా వస్తాయి. సో దీనివల్ల ఇంత ఉపయోగం ఉందని చెప్పేసి వాళ్ళకివ్వాలనమాట. ప్రమోట్ చేయాల. హెల్త్ ఇప్పుడు మన హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనకి మెడిసిన్స్ ఎలా వాడాలో ఎలా చెప్తారో అలా చెప్పి 2 మినిట్స్‌లో ఆళ్ళకిచ్చేయాలనమాట. తాగుతారు. 100% మంచిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి నాకిది కావాలంటే మీ దగ్గరున్న స్పేర్ వాళ్ళకిచ్చేయాలనమాట. ఓకేనండి. ఇచ్చే ముందు డబ్బులు తీసుకోవాలనమాట. ఓకేనండి. సో ఇలా చేసి మనం బిజినెస్ కూడా పెంచుకోవచ్చు. ఆరోగ్యం ఇవ్వచ్చు. బిజినెస్ కూడా పెంచుకోవచ్చు. రెండోదేంటంటే మన దగ్గర ఓకేనండి. బ్రేక్‌ఫాస్ట్ ఉంది. చాలా బావుంటదనమాట. ఇందులో చూస్తే గనక మన దాంట్లో బ్రేక్‌ఫాస్ట్‌లో ఏముంటాయంటే, అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్‌లు అలాగే అత్యధిక శక్తినిచ్చే అల్పాహారం అన్నమాట. ఇది మన బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోవచ్చు. మొక్కజొన్న, అమరంద విత్తనాలు, బాదం, గుమ్మడి, ఎండుద్రాక్ష, తేనె మొదలగు వాటితో తయారైందనమాట. ఇది మొత్తం ఇవన్నీ గూడా మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటాయి. సో, 100% ఒక రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ ఇది మనకు అందుద్దనమాట. ఎందుకంటే రోజుకి 4 బాదం పప్పులు నానబెట్టుకొని తినండి. లేకపోతే ఇలా కొన్ని నానబెట్టుకొని పుచ్చగింజలు గాని, ఇయన్నీ నానబెట్టుకొని తినండని జెప్తారు. సో, మనం అయి నానబెట్టుకొని ఒలిసి తినేంత టైం ఉండదు. జస్ట్ ఇదేంటంటే ఇయన్నీ గూడా ఇందులో ఉన్నాయి గాబట్టి, దాంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ లాగా ఒక కప్పుడు మిల్క్‌లో ఇదేసుకొని తింటే ఆ రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ మీకు అందుద్దనమాట. ఓకేనండి. అలాగే మన దగ్గర సర్ఫ్ ఉంది. ఎక్సలెంట్‌గా పనిచేస్తది. చూడండి ఒక సర్ఫ్ గూడా మన దగ్గర కస్టమర్‌ని తీసుకొస్తదంటే అంత క్వాలిటీ ఉంటదనమాట. సో, ఇంట్లో లేడీసు వాళ్ళకి తెలిసిపోద్ది క్వాలిటీ ఏది బావుంది, ఏది బాగోదని. ఓకేనా? అలా మనకి ఇందులో స్టిక్ అయిపోతారు. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటదనమాట. అలాగే టాయిలెట్ క్లీనర్ ఉంది మన దగ్గర. ఫ్లోర్ క్లీనర్ ఉంది. ఈరోజు చూడండి మనం టాయిలెట్ క్లీనర్ వాడతాం. తక్కువగా వస్తుంది, రూ. 20, 30కి వస్తుందని చెప్పేసి యాసిడ్ బాటిల్ కొనేసుకుంటాం. ఏముందే గదా! మన టాయిలెట్టే గదా! ఏమైద్దిలే అనుకుంటాం యాక్చువల్‌గా. కానీ చూడండి మన ఆరోగ్యం మనకి తెలియకుండా మనం ఎలా పోగొట్టుకుంటున్నాం అనేది మీకు చెప్తానిప్పుడు నేను. సో, మనం ఒక రూ. 30, రూ. 40 పెట్టి యాసిడ్ బాటిల్ కొనేస్తాము. సో, మనం వాష్‌రూమ్‌లోకెళ్ళి ఏదైతే ప్లేట్‌లో ఉందో మనం యాసిడ్ పోయగానే ఒక రకమైన కెమికల్ అనేది ఒక యాసిడ్ గ్యాస్ అనేది మనకి మన ఊపిరితిత్తులకి తగులుద్ది కరెక్ట్‌గా. వెంటనే మనం అక్కడ పైకి లేసిపోయి బయటకొచ్చేస్తాం ఒక 2 నిమిషాల్లో. మళ్ళీ ఊపిరి పీల్చుకొని లోపలికెళ్తాం. ఇలాగ ఏం జరుగుద్ది? ఎన్ని సార్లు జరుగుద్దంటే, మీరు ఎన్ని సార్లు టాయిలెట్ అయితే కడుగుతారో అన్ని సార్లు జరుగుద్ది. యావరేజ్‌గా 1, 2 సార్లు కడుగుతాం గదా! మనం వీక్‌కి. సో, అంటే ప్రతి వారం గూడా మీరు ఆ గ్యాస్‌ని పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే టాయిలెట్ కడుగుతారో వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలొస్తున్నాయన్నమాట. సో, దానివల్ల మీ లంగ్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. చూడండి లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఎలా అంటే దేవుడు సృష్టించింది మనకి నోస్ ద్వారా మనకి గాలి పీల్చుకుంటాం. ఇవి అక్కడి నుంచే మనకి నోట్లో నుంచి ఆహారం వెళ్తది. కానీ ఆహారం వెళ్ళేదానికి వేరే వే ఉంటది. లంగ్స్‌కి వెళ్ళేదానికి వేరే వే ఉంటదనమాట. సో, అక్కడికి ఏదైనా లంగ్స్ లోపలికి వెళ్ళిపోయిందనుకోండి అది బయటికేమి రాదింకా. చాలా కాంప్లికేషన్స్ అయిపోతా ఉంటాయన్నమాట. ఓకేనా? సో, అలాంటి ఒక సెన్సిటివ్ పార్ట్‌ని మనం ఏం జేస్తున్నామంటే, ఒక రసాయనం కెమికల్‌తో మనం జేస్తున్నాం. దానివల్ల ఏమవుద్దంటే, మన లంగ్స్ అనేది పాడైపోద్ది. మనం యాసిడ్ ఎయగానే, అబ్బా! చాలా బాగా పనిజేసింది యాసిడ్ సూపర్ పవర్ ఉంది అనుకుంటాం. క్రిములన్నీ చచ్చిపోతాయి అనుకుంటాం. కానీ చచ్చిపోయేది ఎవరు ఫస్టు? క్రిముల కన్నా పీల్చుకునేది ఫస్ట్ మనమే గదా! సో, మనకే ఎఫెక్ట్ అవుద్దనమాట. అందుకనే మంచిగా పని జేయాలి. మనకు సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మందు వాడుకోవాలి.
మనది ఇది ఈ టాయిలెట్ క్లీనర్ అనేది మనం ఆల్ పర్పస్ క్లీనర్ కింద వాడుకోవచ్చు సార్. ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి మీరు గ్యాస్ స్టవ్ మీద ఉన్న పాలు పొంగిపోయిన మరకల్ని తుడుచుకోవచ్చు, అన్నం పొంగిన మరకలు తుడుచుకోవచ్చు, జిడ్డు జిడ్డుగా ఉన్నాయని తుడుచుకోవచ్చు, నీట్ గా క్లీన్ అయిపోద్ది. అలాగే మీరు కిచెన్ లో ఉండే ఆ టైల్ ఏదైతే ఉందో గ్యాస్ స్టవ్ కి పెట్టుకునే టైల్, దాన్ని కూడా నీట్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ వెనకాల మీకు బ్యాక్ సైడ్ లో మీరు వేసినవన్నీ కూడా దానికి ఆ గోడకి టైల్స్ కి అతుక్కుపోతాయి. అది ఎంత కడిగినా పోదు. కొన్ని రోజులకి కొంతమంది వదిలేస్తారు కూడా, ఇంకా ఎంతగానో ఇలాగే ఉందని చెప్పేసి. కానీ చాలా బాగా పనిచేస్తుంది మన దాంతో. మీరు ఖచ్చితంగా సజెషన్ చేయండి, మీరు వాడుకోండి, చాలా బాగుంటది. అలాగే ఫ్లోర్ క్లీనర్ రిమూవ్ చూసారు. అలాగే మన దగ్గర ఆ, అంట్లు తోముకునే లిక్విడ్, తర్వాత బట్టలు ఉడుకునే లిక్విడ్ వాషింగ్ మిషన్ లో ఉంటే వాషింగ్ మిషన్ తో యూస్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ గా కూడా సోప్ బదులు రీప్లేస్మెంట్ వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ నిత్యావసర వస్తువులు. ఇవే కాకుండా మన దగ్గర బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఏంటంటే చాలా మంది ఫేర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటారు. హైయెస్ట్ సెల్లింగ్ అదే కదా, ఫేర్ అండ్ లవ్లీ అంటే. ఎందుకు హైయెస్ట్ సెల్లింగ్ అయిందంటే అది టీవీలో ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనండి. టీవీలో ఎక్కువ వస్తుంది. చూడండి, 2016లో ఈ ఫేర్ అండ్ లవ్లీ అనే దాన్ని, అందులో పంది కొవ్వు కలుపుతారని చెప్పేసి ఒకరు కేసు వేయడం వల్ల అది మొత్తం కంపెనీని, ఆ ఫేర్ అండ్ లవ్లీ అనే ప్రోడక్ట్ ని బ్యాన్ చేశారు. వెంటనే 3 మంత్స్ లో ఏం చేశారంటే దాన్ని గ్లో అండ్ లవ్లీ కింద మార్చి మార్కెట్ లో వదిలేరు. అప్డేట్ అయ్యింది ఇంకా బాగా అని చెప్పేసి. ఓకేనా. అంటే ఏదైతే వాళ్ళకి నష్టం జరుగుతుందో దాన్ని కూడా వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని మార్కెట్ లో, దీన్నే మార్కెటింగ్ అంటాం అనమాట. దీంట్లో మనమే ట్రాప్ అవుతాం, పెద్దవాళ్ళు ఎవరు ట్రాప్ అవ్వరు. ఓకేనా. పెద్దవాళ్ళు ట్రాప్ చేస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏముందంటే ఆ పంది కొవ్వుని మనం ప్రతిరోజు రాసుకొని చాలా అందంగా అయిపోయామని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఏం రాసుకుంటున్నామో మనకు తెలుసు. టీవీలో చూస్తాం, యూట్యూబ్ లో చూస్తాం, మొత్తం చూస్తాం, వింటాము, ఇందులో ఇంత ఫేక్ ప్రోడక్ట్ అంటాం, కానీ అన్ని స్క్రోల్ చేసేది మన పనిలో మనం ఉంటాం. సో అలాంటి బంద్ అయిపోయిన ప్రొడక్ట్స్ ని ఎవరు బాగా దీన్ని హైలైట్ చేస్తున్నారంటే సెలబ్రిటీస్. ఓకేనా. సో మన దగ్గర ఉన్న న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. 100% మీరు దీన్ని వాడుకుంటే ఎవరు చెప్పక్కర్లా ఇది బాగుందని, మీరే 10 మందికి చెప్తారు, అంత బాగుంటాయి అనమాట. సో అట్లాగే మన దగ్గర ప్రతి ఒక్కరు, మన దగ్గర మంగు మచ్చలు కొన్ని, కంటి కింద నల్లగా అయిపోతే కొంతమందికి స్ట్రెస్ వల్ల దానికి ఉన్నాయి. అలాగే మొటిమలు వచ్చే వాళ్ళకి ఉన్నాయి, మొటిమలు వచ్చిన మచ్చలు తగ్గడానికి ఉన్నాయి. అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఉంది అనమాట. న్యాచురల్ కలర్ ఉంటది కదా మనకి, స్కిన్ బాడీ లోపల ఉండే కలర్, ఆ కలర్ ఫేస్ మీద రావడానికి మన దగ్గర క్రీమ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ రిజల్ట్ ఓరియంటెడ్ క్రీమ్స్ అనమాట. మీరు ఎవరికైనా నమ్మకంగా సజెషన్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. అసలు అంటే ఫేస్ కి భయపడతాం లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఏం ఉండవు, మన దగ్గర చాలా బాగా పనిచేస్తాయి. నేను ఎక్కువగా ఈ హెల్త్ మన బ్యూటీ ప్రొడక్ట్స్ నాకు ఎక్కువ నేను ప్రమోట్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇందులో హైయెస్ట్ సేల్ ప్రొడక్ట్ ఏముంది వరల్డ్ వైడ్ గా చూసుకుంటే, అన్ని కంపెనీలను చూస్తే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఉందన్నమాట సేల్. ఓకేనా. సో మనం చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ పెట్టాం. ఈ రోజు మీకు గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, అలోవెరా వాడతారు. గ్యాస్ తగ్గితే అది మళ్ళీ వాడరు. అవునా కదా. అవునా కదా. కానీ ఈ రోజు మన బ్యూటీ ప్రొడక్ట్ మీరు అలవాటు పడితే 100% ఇది వాడుకున్నప్పుడు మీరు అందంగా ఉంటున్నప్పుడు మీరు జీవితాంతం వాడుకుంటారు. ఎందుకు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇన్కమ్ వస్తుంది, క్వాలిటీ ప్రొడక్ట్ కాబట్టి. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉన్న దమ్ము అలా ఉంటది. సో ఓకేనండి. సో దానివల్ల మనం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. తెలియకపోతే మనం నేర్చుకోవాలన్నమాట. సో మనం దాని మీద కూడా సెషన్లు నేర్చుకోవడానికి ప్లాన్ చేస్తాం నెక్స్ట్. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఉంది. వెస్టేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆదాయం, ఆరోగ్యం ఇవ్వాలని. ఆరోగ్యం ఏంటి మరి, ఎలా వస్తుంది? ఆహారం, నీరు, గాలి. సో మీకు ఇప్పుడు దాకా నేను ఆహారం గురించి చెప్పాను. ఇప్పుడు నీరు గురించి చెప్తున్నాను. మన దగ్గర షార్ప్ వాటర్ ఫిల్టర్ జపాన్ టెక్నాలజీది ఎక్సలెంట్ గా ఉంటది అనమాట దీని సర్వీస్ అనేది. వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే, దీని కాన్సెప్ట్ బాలి సార్ ఏం చెప్తారంటే ఫిక్స్ అండ్ ఫర్గాట్. అంటే మీరు ఒకసారి వాటర్ ప్యూరిఫైర్ మన దగ్గర కొనుక్కుంటే ఇంక దాన్ని మర్చిపోవచ్చు. ఇంక మీరు దాని గురించి పద్దాక సర్వీస్ చేయించాలా, ఇంకోటి చేయించాలి, ఆగిపోతే వాళ్ళని పిలిపించాలి, అలాగే ఉండదు. 100% చాలా క్వాలిటీ ఉంటది. ఆ క్వాలిటీ ఉండడం వల్లే మన వాటర్ ప్యూరిఫైర్ టాప్ లో ఉంది సెల్లింగ్ లో. ప్లస్ ఏంటంటే ఇది 33,000 రూపాయలు ఎందుకు ఎంత హైయెస్ట్ కాస్ట్ పెట్టిందంటే ఆ క్వాలిటీ ఉండబట్టే. ఓకేనా. అలాగే మన దాంట్లో ఉండి బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే, మనది ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మీరు మార్నింగ్ మిషన్ ఆన్ చేశారు, బయటికి వెళ్ళిపోయారు. ఓకేనా. ఎంతో కొంత వాటర్ ఫిల్టర్ అయి ఉంటది. మళ్ళీ మీరు వచ్చేదాకా సాయంత్రం ఆ వాటరే ఉంటది కాబట్టి, మరి ప్రతి 4 గంటలకు ఒకసారి ఏమవుతుందంటే, ప్రతి 4 గంటలకి ఒకసారి ఏమవుతుందంటే అక్కడ ఆటోమేటిక్ గా ఎక్కడైతే వాటర్ ఉందో, మాయిశ్చర్ ఉందో, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది. అవునా. ఆ బ్యాక్టీరియా కూడా మైక్రో లెవెల్లో కూడా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మన దగ్గర ప్రతి 2 గంటల కోసం ఆల్ట్రా రేస్ ద్వారా వాటర్ అనేది ఫిల్టర్ అవుతా ఉంటది అనమాట. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్ 100% ప్రతి ఒక్కరు వాడుకోవాల్సింది ఎయిర్ ప్యూరిఫైర్. ఎందుకు వాడాలంటే, ఈ రోజు ఇండోర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అవుట్డోర్ కన్నా. దానివల్ల ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ డిసీజన్ అవుతుంది బయట ఉండే వాళ్ళకన్నా.
సో దానికోసం మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఏసీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఇవే కాకుండా మన దగ్గర ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఏంటంటే స్పిరులినా ఒకటి ఉంది. స్పిరులినా అంటే ఏంటంటే మనకు ఒక రోజుకి కావాల్సిన అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని కూడా ఒక స్పిరులినాలో దొరుకుతాయి అనమాట. సార్ నాది వాయిస్ క్లియర్ కదా సార్? షేరింగ్ కూడా అవుతుందా? ఎవరన్నా రిప్లై ఎవరా? క్లియర్ సార్. ఓకే, ఓకేనండి. Clear, ఈ sir. స్పిరులినా అంటే ఏంటంటే ఇది సముద్రపు అడుగున నాతో తయారు చేయబడింది. ఇది మనకి ఎంత బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ప్రతి ఆహారంలో మనం ఉప్పేసుకొని తింటాం కదా. సేమ్ అలాగే మనం తీసుకునే అన్ని ఫుడ్‌ల్లో ఇది కామన్‌గా ఉండాలి ఈ స్పిరులినా. ఎందుకంటే ఇందులో ఉండే అన్ని పోషకాలు మనకు అవసరం అన్నమాట. ఓకేనండి. నా ఫేవరెట్ ప్రొడక్ట్ కూడా ఈ స్పిరులినా అన్నమాట. ఓకేనా. సో అంత ఎనర్జీ వస్తది. నేను చాలా మందికి ఈ స్పిరులినా సజెషన్ చేశానన్నమాట. సో చాలా మంచి రిజల్ట్ వస్తదన్నమాట. ఒక రోజుకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తది. ప్లస్ మీకు ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తదన్నమాట. అంటే ఇన్‌స్టంట్‌గా. న్యూట్రిషన్ తీసుకుంటాం. కానీ అప్పటికప్పుడు ఎనర్జీ రావాలంటే రాదు. కానీ మన స్పిరులినాలో వస్తదన్నమాట ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ. అలాగే కొలెస్ట్రాల్ ఉంది. ఆవు ఈనిన 3 గంటలు తీసిన ముర్రుపాలతో చేసింది. చాలా మంచి ప్రొడక్ట్ అన్నమాట. పిల్లలకి, పెద్దలకి ఇది వాడించొచ్చు. పుట్టిన 6 నెలల పసిపాపకి కూడా మనం ఇది వాటర్‌లో కలిపి ఇవ్వచ్చు. అంత నేచురల్ ప్రొడక్ట్. ఓకేనండి. సో అట్లాగే మన దగ్గర అలోవెరా అని ఉంది. గ్యాస్ ట్రబుల్‌కి 100% తగ్గుద్దన్నమాట. ఓకేనండి. మన దాంట్లో తేజస్విని అని ఒక మేడం ఉన్నారు. వాళ్ళ బావగారికి ఏంటంటే మనం ఈ గ్యాస్ ట్రబుల్‌కి అలోవెరా ఒకే క్యాప్సూల్ ఇచ్చాము. 100% పనిచేసింది. ఎందుకంటే ఆయనకి అప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన కార్పెంటరీ వర్క్ చేస్తా ఉంటాడనమాట. మనం గ్యాస్ ట్రబుల్‌కి ఇది ఇచ్చాము. చాలా బాగా పనిచేసిందని చెప్పాడు. అంత మంచి ప్రొడక్ట్. గ్యాస్ ట్రబుల్‌కి మంచిగా పనిచేస్తది. అలాగే నూనె అని ఒకటుంది మన దగ్గర. కణ పోషణ విధానం ఉండే కణాలు ఇంప్రూవ్ అవ్వడానికి, కొత్త కణాలు పుడతానికి, పాత కణాలు డ్యామేజ్ అయిపోయిన ఆటిల్ని రీప్లేస్‌మెంట్ చేయడానికి ఈ నూనె అనేది బాగా పనిచేస్తది. నోని అంటే నోని ఫ్రూట్ నుంచి తీసిన ఒక క్యాప్సూల్ అండి. నోని అనే దానికి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే మనకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అనమాట. దాన్ని ఇది ఫుల్ ఫామ్ అలా పెట్టారనమాట. చాలా బాగా పనిచేస్తది. నేచురల్ ఇమ్యూనిటీ పవర్ కూడా ఇందులో అద్భుతంగా ఉంటది. అలాగే మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. మన నరాల్లో కొవ్వు కరిగిపోవడానికి, ఓకేనా, బీపీ కంట్రోల్‌లో ఉండడానికి, బాడీ ఫ్రీగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తది. ఈ ఈ స్పిరులినా ప్లస్ ఈ ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పేసి మన దాంట్లో థామస్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకిచ్చామనమాట. ఆయన ఇది తీసుకుంటూ ఆహ్, రోజు వాకింగ్‌కెళ్ళి ఒక 5 కేజీస్ తగ్గాడనమాట. ఎలా అంటే ఈ స్పిరులినా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, రోజుకి సంబంధించిన న్యూట్రిషన్ వస్తుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఆయన 5 కేజీస్ తగ్గి, సరే దీని వల్ల తగ్గిందంటారా? లేకపోతే నేనే వాకింగ్ చేయడం వల్ల తగ్గిందని ఆయనకి అనుమానం వచ్చింది. కానీ ఎంత చేసినా సరే మీరు నెలకి 5 కేజీలు తగ్గాలని అసాధ్యం గదా. సో ఆయన కాంప్రమైజ్ అయ్యి కరెక్టే సార్ మీరిచ్చిందే తగ్గింది నాకు చాలా బాగా ఉందని చెప్పి ఆయనే నాకు తీసుకొని ప్రతి నెల 2 తీసుకుంటా ఉంటాడనమాట. సో అంత బాగా పనిచేస్తది. ఏదైతే ఆ బాడీకి ఎలా అయితే మనం లైట్ వెయిట్ ఇప్పుడు ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు బాడీ ఫ్రీ అయిపోద్ది. మన ఫ్లాక్స్ ఆయిల్ వాడితే అలా ఫ్రీ అవుతది. ఇది మనం డెమో గూడా చూపించొచ్చు. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట. అలాగే క్రిల్ ఆయిల్ అనమాట. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని 100% తగ్గిస్తదనమాట. సో సముద్రపు అడుగు నుండి ఒక రొయ్య లాంటి చేప నుంచి తీసిన ఆయిల్ ఇది. సో మన దాంట్లో మీనాక్షి గారి టీమ్ కింద ఒక మేడమ్ ఉన్నారు. ఆవిడ పేరు రాధా గారనమాట. ఆవిడకి 18 సంవత్సరాల నుంచి కొలెస్ట్రాల్ ఉంది. 18 సంవత్సరాలు. నేను మేడం మన దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ 100% తగ్గిపోద్దని ఇప్పుడు మీకెలా చెప్పానో అలాగే చెప్పాను. ఆవిడ అప్పటికైతే నమ్మింది గానీ, దానికి ఆవిడ మీద డౌట్ ఉంది. సో ఆవిడేం చేసిందంటే బాటిల్ తీసుకొని 30 క్యాప్సూల్స్ ఉంటాయి అందులో క్రిల్ ఆయిల్‌లో. 20 వాడిన తర్వాత 20 వాడి ఎళ్లి హాస్పిటల్‌కి టెస్ట్ చేపించుకుంది. ఆవిడకి 80% దాకా కొలెస్ట్రాల్ తగ్గిపోయిందమ్మా. ఏం వాడావని డాక్టర్ అడిగారనమాట. ఆవిడ ఇప్పుడు ప్రతి నెల మన దగ్గర ప్రొడక్ట్ వాడుకుంటది. అంత బాగా పనిచేస్తదనమాట మన దగ్గర. అలాగే ఫుట్ ప్యాచెస్ అనమాట. మనం ప్రతి ఒక్క పేషెంట్ ఏదన్నా ఒక డిసీజ్ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలి. మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలని బయటికి పంపించే ప్రక్రియ అనమాట. ఓకేనండి. ఈ ఫుడ్ ప్యాచెస్‌కి రీప్లేస్‌మెంట్‌గా బయట ఏ క్యాప్సూల్స్ ఎక్కడ లేవండి. ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో కదా ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే మీరు బయట శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. రోజుకి 2, 3 సార్లు స్నానం చేసి. లోపల దాన్ని మీరు ఎలాగ క్లీన్ చేయలేరు. అవునా గదా! సో, మరి అలాంటి క్లీన్ చేసే ఒక టెక్నాలజీతో ఫుడ్ ప్యాచెస్ మనకిచ్చారు గౌతమ్ బలి సారు. 100% మనం ప్రతి ఒక్కళ్ళకి మనం వాడుకోవాలి. వేరే వాళ్ళకి సజెషన్ చేయాల. ఓకేనండి. అలాగే మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి క్యాప్సూల్ కూడా ఉంది. మన దగ్గర టాక్స్ క్లీన్ అంటామనమాట. అనేక రోగాలు మన శరీరాన్ని వదిలి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే బ్యాడ్ టాక్సిన్స్. అది మనం ఎలాగ చేయలేం. బయటికి తీయలేము. దానికి ఆపరేషన్ ఉండదు. లేదా ఇంకోటి ఉండదు. దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఉండవు. లోపల ఉండే వ్యర్థ పదార్థాలు బయటికి రావడానికి. కానీ మన దగ్గర ఉంది టాక్స్ క్లీన్ ఎక్సలెంట్‌గా పనిచేస్తదనమాట. అలాగే షుగర్‌కి సంబంధించినయి మన దగ్గర క్యాప్సూల్స్ ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. సో, మనం
ఇక్కడ మహేష్ గారు, వేమూరులో మహేష్ గారు అనే మా సార్ ఉన్నారు. ఆయనకి పక్క ఊర్లో ఒక ఆయన ఏంటంటే, ఆయన కొవ్వు గడ్డలు కరగడానికి, షుగర్ తగ్గడానికి ఇచ్చాము. సో, కొవ్వు గడ్డలు ఒక నెలలోనే తగ్గిపోయినియి. షుగర్ కూడా తగ్గిపోయింది. చాలా బాగా పనిచేస్తదనమాట మన దగ్గర షుగర్ కంట్రోల్ అవ్వడానికి. నీమ్ క్యాప్సూల్స్ అని ఉన్నాయి. అలాగే గ్లూకోజమైన్, నేచురల్ ఇన్సులిన్ గూడా తీసుకోవడం కోసం ఇది మనం వాడుకోవచ్చు. అలాగే మన దగ్గర ఐరన్ ఫోలిక్ అని ఉంది. 100% బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది మన దగ్గర చాలా బాగా పనిచేస్తది. సో, ప్రతి ఒక్క థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనం ఈ శతావరి మ్యాక్స్, జ్ఞానధర్మ ఐరన్ ఫోలిక్ ఇస్తే 100% మంచి రిజల్ట్ ఉన్నాయన్నమాట. బాడీలో మనది 80% బ్లడ్డే ఉంటది కాబట్టి, ఆ బ్లడ్‌ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మన దగ్గర ఉన్న ఐరన్ ఫోలిక్ మీరు ఎవరైనా ఛాలెంజింగ్ చేసి చెప్పొచ్చు. 45 డేస్‌లో మన బ్లడ్డు 60% గాని ఇంప్రూవ్ అవుద్దనమాట. అంటే సపోజ్ మీకు 10% బ్లడ్ ఉందనుకోండి, 13% వెళ్ళిపోద్ది. సో, అంత ఫాస్ట్‌గా ఎలా ఎళ్ళుద్దంటే, మన ఐరన్ ఫోలిక్ గొప్పతనం అదనమాట. ఓకేనండి. సో, మీరు ఎప్పుడైతే మీ బ్లడ్డు మీ కావాల్సినంత ఉందో మీ బాడీలో, మీరు రోగాలను బారిన పడకుండా 100% తప్పించుకున్నట్టనమాట. ఓకేనండి. అలాగే మన దగ్గర శతావరి మ్యాక్స్, లేడీస్ సంబంధించిన పీసీఓడీ ప్రాబ్లమ్స్, ఒకండి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, గర్భసంచిలో నీటి బుడగలు, ఇలాగ ప్రతి ఒక్క దాన్ని గూడా చాలా బాగా మనది క్లియర్ చేస్తదనమాట. సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనమాట. వేలకు వేలు ఖర్చు పెడతా ఉంటారు పాపం లేడీసు. వేరే వాళ్ళకి చెప్పుకోలేక, బాధపడలేక, ప్రతిసారి హాస్పిటల్‌కెళ్ళలేక, అదొక షేమ్‌గా, అవమానంగా ఫీల్ అవుతా ఉంటారు. కొంతమంది ఎళ్ళినా గూడా డబ్బులన్నీ ఖర్చు పెడతారు గానీ తగ్గదు. రికవరీ అనేది ఉండదు. చాలా ఫేస్ చేస్తా ఉంటారనమాట. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక వరమనే జెప్పాలి. ఎందుకంటే నా చేతులతో నేనే బోలెడు మందికి ఈ పీసీఓడీ ప్రాబ్లమ్స్ తగ్గించాననమాట. అందుకే నేను సిగ్గుపడకుండా చెప్తాననమాట. ఎందుకంటే ఇలా చెప్పడం వల్లే ఆళ్ళకి తెలుస్తది. మనం ఆల్రెడీ ఆళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో, ప్రతి ఒక్క 10 మందిలో 8 మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుందండి. ఎందుకు ప్రాబ్లమ్ ఉంటుందంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో, మనం ఫుడ్‌తో పాటు ఇది కూడా తీసుకుంటున్నాం కాబట్టి 100% మంచి రిజల్ట్ వస్తది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఒక్క ప్లాన్‌లో ఈ పీసీఓడీ ప్రాబ్లమ్‌ని హైలైట్ చేసి చెప్పండనమాట. ఓకేనండి. సో, నెక్స్ట్ మన దగ్గర బోన్స్ గట్టిగా అవ్వడానికి మన దగ్గర కాల్షియం ఉంది. అలాగే బోన్స్ మధ్యలో గుజ్జు పెరగడానికి గ్లూకోజమైన్, కొలాజిన్ కొలాజిన్ ఉన్నాయి. ఎక్సలెంట్‌గా పనిచేస్తాయన్నమాట. ఎవరైనా సరే మీరు ఛాలెంజ్ చేసి చెప్పండి. 20 డేస్, 30 డేస్‌లోనే ఈ నొప్పులు తగ్గడానికి మన దగ్గర మంచియి ఉన్నాయని చెప్పొచ్చు మీరు. గ్యారంటీగా తగ్గుతాయి గూడా. ఓకేనండి. అలాగే మన కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడానికి, కిడ్నీ ఫంక్షనింగ్ మంచిగా ఉండటానికి మన దగ్గర కిడ్నీ హెల్త్ ఉంది. అలాగే ఊపిరితిత్తుల సమస్య, ఇది గూడా చాలా ఇంపార్టెంట్. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల సమస్య, ఊపిరి అనేది అందరికీ ప్రాణవాయువు అనమాట. ఒక్కసారి మనం ఊపిరి తీసుకోకపోతే దాని యొక్క వాల్యూ తెలుసుద్దనమాట. కానీ చాలా మంది పాపం ఇన్‌హేలర్‌లు వాడుతా ఉంటారు. ఊపిరి అందదు వాళ్ళకి. నైట్ ఇబ్బంది పడతా ఉంటారు. చలికాలం ఇబ్బంది పడతారు. ఏదన్నా వర్షం ఎక్కువొచ్చినప్పుడు ఊపిరి అందదు. సో, అలాంటి వాళ్ళ కోసం ఓకేనా, నేచురల్‌గా గూడా మనకి ఫ్యూచర్‌లో రాకుండా ఉన్నా గూడా ఉండాలన్నా గూడా అలాగే మార్కెట్‌లో ఎక్కువ తిరిగేవాళ్ళు, ట్రాఫిక్‌లో ఉండేవాళ్ళు ఈ రెస్పిరేటర్ వాడాల్సి ఉంటదనమాట. ఎందుకంటే మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా పీల్చుకునేది ఆ కెమికలే గదా! ఆ పొగే గదా మనం పీల్చుకునేది. మన బండి నుంచి వచ్చే పొగ మనమే పీల్చుకుంటాం. మనం ఏం పీల్చుకోవట్లేదేమో అనుకుంటాం. అవునా గదా! సో, దానికోసం అని జెప్పి రెస్పికేర్ ఉంది. ఎక్సలెంట్ ప్రొడక్టు. ప్రతి ఒక్క టీబీ పేషెంట్‌లకి గాని, ఆస్త్మా ఉన్న వాళ్ళకి, నిమ్మున్న వాళ్ళకి, ఊపిరి సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇది మనం సజెషన్ జేయొచ్చు. సూపర్ ప్రొడక్ట్ అన్నమాట. ఇవన్నీ వెస్టేజ్‌కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ మీకు చెప్పానన్నమాట. ఇందులో మీకు కావాల్సినవి మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఓకేనా? మరి ఇన్ని ప్రొడక్ట్స్ గూడా మనకి రేట్లు ఎక్కువగా ఉంటాయేమో అనిపిస్తా ఉంటది. ఎవరికైనా కామన్‌గా జరిగే ఒక డౌట్ అన్నమాట. ఓకేనా? చూడండి మన దాంట్లో 50%కి డిస్కౌంట్‌కి ఇస్తారు సార్ మనకి వెస్టేజ్‌లో. చూడండి ఇందులో కన్సిస్టెన్సీ అనే ఆఫర్ ఒకటుంటది. ఇందులో మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. కానీ ఒక 2000, 3000 మనం ఎలాగో బయట 3000, 4000 కొంటాం గదా! ఆ 3000 ఇందులో కొనుక్కోవడం వల్ల మనకి ఎన్ని లాభాలొస్తాయో చెప్తాను. అలా కొనుక్కోవడం వల్ల మీకు రూ. 3000 ప్రొడక్ట్ రూ. 1400 ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. మీరు ఇందులో 4 నెలలు వరుసగా కొనుక్కున్నారనుకోండి, రూ. 12,500 ఇందులో మీరు పర్చేజ్ చేసినట్టు. ఖర్చు పెట్టినట్టు కాదు. ఎందుకంటే ఖర్చంటే ఏంటి? బయట పెట్టకుండా ఇక్కడ పెట్టేదే ఖర్చు. కానీ మీరిక్కడ ఏం చేస్తున్నారు? బయట పెట్టే డబ్బుల్ని ఇందులో పెడుతున్నారు కాబట్టి, ఇందులో పర్చేజ్ చేస్తున్నారనమాట. చేయడం వల్ల రూ. 12,800 అయినియి. కానీ మీరు ప్రతి నెల రూ. 3000 కొనుక్కోవడం వల్ల ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ప్రొడక్ట్ ఫ్రీ వస్తది. రిటైలర్ డిస్కౌంట్ వచ్చేసి రూ. 600 వస్తది. మీ అకౌంట్‌లో పడే క్యాష్ బ్యాక్ రూ. 150 దాకా ఉంటది. చూడండి మీకు ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 అని చెప్పాను. ఇలా 4 నెలలు వరుసగా కొనుక్కోవడం వల్ల మీకు రూ. 1,200 లాభం వచ్చింది. అలాగే గొప్ప అద్భుతమైన ఆఫర్ ఏంటంటే ఐదో నెలలో ఒక రూ. 3000 ఎంఆర్‌పీ ప్రొడక్ట్ మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తదనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇదే ప్రొడక్ట్ బయట ఫేక్ వాడుకుంటున్నాం గదా! ఓకేనా? మనకి ఎవరైనా సరే బాబు ఈ 2000 తీసుకెళ్ళు, ఈ రూ. 3000 ప్రొడక్ట్ తీసుకెళ్ళని ఎవరైనా ఇచ్చారంటే ఎవరు ఇవ్వరు. ఒక రూ. 20 తగ్గినా బాబు రేపొచ్చినప్పుడు ఇవ్వు అంటారు. లేదంటే అది అక్కడ పెట్టేసి ఎళ్ళమ్మా నాకొచ్చేది 10, 20 అంటారు.
సింపుల్ గా, అవునా కదా? కానీ వెస్టేజ్ ఒక 3,000 రూపాయల ప్రొడక్ట్ అంటే ఆ నెలకి మీరు ఇంకా 3,000 మిగిల్చుకున్నట్టే. అలాంటి మీకు ఫ్రీగా ఆఫర్ ఇస్తుంది అనమాట. మొత్తం ప్రొడక్ట్ రూపంలో వచ్చింది మనకి 4,200, రిటైలర్ ప్రాఫిట్ లో వచ్చింది 2,400, క్యాష్ బ్యాక్ మీ అకౌంట్ లో పడింది 600 రూపాయలు. మొత్తం కలిపి చూస్తే 7,200 రూపాయలు అయింది చూడండి. 3,000 రూపాయలని మీకు ఎల్లో అక్షరాల కింద రాస్తుంది చూడండి. ఆఫర్ ఏంటి? 4,200, 2,400, 600 రూపాయలు, అంటే 7,200 రూపాయలు మీకు లాభం వచ్చింది. క్యాష్ రూపంలో, ప్రొడక్ట్ రూపంలో, డిస్కౌంట్ రూపంలో. సో మీరు ఇందులో పర్చేజ్ చేసింది 12,800 మైనస్ మీకు వచ్చిన లాభం 7,200 తీస్తే 5,600 అయింది. ఈ 5,600 ఎన్ని నెలలకు కనుక కొన్నారంటే 4 నెలలకు కొన్నారు కాబట్టి 5,600 600 డివైడెడ్ బై 4 మంత్స్ చేస్తే 1,400 రూపాయలు అయినట్టు. అంటే మీరు 3,200 రూపాయల ప్రొడక్ట్ ని 1,400 రూపాయలు కొంటున్నారంటే 50% డిస్కౌంట్ కన్నా తక్కువే వచ్చినట్టు. ప్లస్ మళ్ళీ క్వాలిటీ గ్యారంటీ. ఇందులో మీరు ఏదన్నా సరే మీకు నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయచ్చు. చూడండి, ఎవరైనా సరే క్వాలిటీ దేనికి ఇస్తారు? క్వాలిటీ దేనికి ఇస్తారు? గ్యారంటీ దేనికి ఇస్తారంటే క్వాలిటీ ఉన్నదానికి ఇస్తారు. క్వాలిటీ లేని దానికి ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనక్కి వచ్చేస్తుంది. సో రిటర్న్ పాలసీతో మనకి ఇస్తుంది గ్యారంటీ ప్రొడక్ట్ అనమాట. సో ఇలాగ మనం ఇందులో ఉపయోగించుకొని మనం బిజినెస్ చేసుకోవచ్చు. మరి వెస్టేజ్ లో ఎవరైనా సక్సెస్ అయ్యారో ఇలా చేసుకుంటే చూద్దాం ఎవరెవరు అయ్యారో. సో చూడండి, సిద్ధార్థ్ సింగ్ అని చెప్పేసి ఈ సారు మన దాంట్లో 2007లో జాయిన్ అయ్యారు. ఓకేనండి. ఈ సారు పర్ మంత్ ఇన్కమ్ వచ్చి 1,72,00,000 అనమాట. ఈయన వెస్టేజ్ లోనే కాదు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సౌత్ ఇండియా, ఏషియన్ కంట్రీస్ లోనే టాప్ ఎన్నర్ అనమాట. సో ఆ సార్ చెప్పిన ఇదే ప్లాన్ ఆయన కొనుక్కున్నా 2,000, 3,000 కొనుక్కుంటారు అంతే. 1,72,00,000 అవుతుంది అని చెప్పేసి 10 లక్షల స్టాక్ అయితే ఆయన ఏం కొనుక్కోడు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఎవరింట్లో అయినా సరే ఒక 4,000 నుంచి 20,000 అంతే, పెద్ద ఫ్యామిలీ అయితే. అంతకన్నా ఎక్కువ ఎవరు వాడరు కదా, అంతేనే కదా? సో వీళ్ళు నలుగురు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆయన 2,000, 3,000, అది 4 మహా అయితే 5,000 కొనుక్కుంటారు అంతే. ఓకేనా? సో కానీ ఆయన ఇన్కమ్ ఈ రోజున 1,72,00,000 వస్తుందన్నమాట. అలాగే సుబ్బయ్య శెట్టి సార్ రెండవ ఫోటో చూడండి. ఈ సారు ఫారెన్ లో చదువుకొని ఫారెన్ లో జాబ్ చేస్తూ నెలకి 1,80,000 రూపాయలు సంపాదిస్తూ వెస్టేజ్ ఆయన టేకప్ చేశాడంటే దీని గురించి ఆయనకి ముందే ఎలా ఊహించడని మనం ఆలోచించుకోవాలి. ఓకేనండి. సో ఈ రోజున ఆయన ఇన్కమ్ 46 లక్షలు ఒక నెలకి తీసుకుంటారు అంటే ఎంత గ్రేట్ అనేది చూడండి. ఓకేనా? మూడో వ్యక్తి మోహన్ రావు గారు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఎంతో బిజీగా ఉండే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా వెస్టేజ్ టేకప్ చేసి ఈ రోజు ఆయన పెన్షన్ రూపంలో 22 లక్షలు తీసుకుంటున్నాడు. అంటే పెన్షన్ అని ఎందుకనంటే ఆ సారే చెప్పారు. నేను ఇందులో ఏమీ పని చేయలేదు. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు వచ్చినాయి. రిటైర్ అయిపోయాను. నేను ప్రతి నెల ఇంట్లో కూర్చుంటే నాకు 22 లక్షలు వస్తున్నాయి. నాకు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. సో అలాంటి ఒక ఆపర్చునిటీ మీ రోజు మీ తలుపు తట్టిందనమాట. ఓకేనా? నాలుగో వ్యక్తి మన మన సారు సునీల్ కుమార్ సాహు సారు. ఈయన సార్ చదివింది 10th క్లాసు. ఆయన సార్కి తెలుగు కూడా సరిగ్గా రాదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తూ వెస్టేజ్ టేకప్ చేశారు. ఈ రోజు నెలకి 10 లక్షలు తీసుకుంటున్నారు. బెంజ్ కారు కూడా తీసుకున్నారు. ఓకేనా? ఇలాగా ఒక ప్లంబర్ ఉన్నారు సార్ వెస్టేజ్ లో 6 లక్షలు తీసుకుంటున్నారు. ఒక టీచర్ ఉన్నారు సుధాకర్ సార్ 4 లక్షలు తీసుకుంటున్నారు. ఒక టైలర్ ఉన్నారు సతీష్ సార్ 3 లక్షలు తీసుకుంటున్నారు. మన గురువు గారు డాక్టర్ గారు దొరబాబు గారు ఉన్నారు. నెలకి 4 లక్షలు తీసుకుంటున్నారు. ఈయన ఒక 4-5 కోట్ల ఆస్తి ఉంది ఈయనకి. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ సెంటర్ లో తునిలో పెద్ద హాస్పిటల్ ఉంది. ప్రాక్టీస్ నెలకి 2-3 లక్షలు సంపాదిస్తాడు. అలాంటి ఒక పొజిషన్ లో ఉండి కూడా వెస్టేజ్ చేస్తూ అందులో 4 లక్షలు సంపాదిస్తాడంటే ఎంత గ్రేట్ అనేది ఆలోచించాలి. అలాగే ఎంత గ్రేట్ ఈ కంపెనీ అనేది ఆలోచించాలి. ఈ రోజు మన దగ్గరికి ఇది వచ్చినందుకు మనం ఎంత అదృష్టవంతులు అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకేనండి. అట్లాగే రామకోటి గారు ఉన్నారు. మిడిల్ ఫోటో ఉంది చూడండి. ఒక ఫారెస్ట్ ఆఫీసరు. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గజెటెడ్ ఆఫీసర్ ర్యాంక్ లో ఉండి నెలకి 1,20,000 శాలరీ గవర్నమెంట్ నుంచి తీసుకుంటూ వెస్టేజ్ ని పార్ట్ టైమ్ గా టేకప్ చేసి ఈ రోజు వెస్టేజ్ లో 4 లక్షలు తీసుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అనేది ఆలోచించాలి మనం. ఓకేనండి. ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకుని మీరు తర్వాత యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీనివాస్ గారు, తొండ శ్రీనివాసరావు గారు నెలకు 4 లక్షలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ టీచర్. దానికి జాబ్ కి రిజైన్ చేసి ఈ రోజున వెస్టేజ్ చేసి నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నారు. ఇదే జాబ్ కోసం రాత్రింబగళ్ళు చదివి 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 కొంతమంది ఉద్యోగాలాగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అవునా కదా? సో అలాంటి ఒక ఆపర్చునిటీని వదిలేసి గవర్నమెంట్ జాబ్ ని, డ్రీమ్ జాబ్ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ అది వదిలేసి ఈ రోజు వెస్టేజ్ చేస్తున్నారంటే ఇందులో ఎంత స్టఫ్ అనేది లేకపోతే కొంతమంది వ్యక్తులు అలాంటి డెసిషన్ తీసుకుని ఇందులో బిజినెస్ లో కనబడటం ఉందని మనం చూసుకుందాం. ఓకేనా? శరవణ్ సార్ అన్నమాట. ఒక కానిస్టేబుల్ గా ఉంటూ నెలకి 70,000 శాలరీ తీసుకుంటూ వెస్టేజ్ పార్ట్ టైం గా టేకప్ చేసి ఈ రోజున 3,80,000 తీసుకుంటారంటే ఎంత గ్రేట్ అని మనం ఆలోచించాలి. ఓకేనండి. ఒక్కలనే కదండి, ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నారు. ప్రతి ఒక్క కూలి పని చేసుకునే వాళ్ళు, చదువు రాని వాళ్ళు, పెయింట్ పని చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మన దగ్గర ఉన్నారు. ఓకేనండి.
అట్లాగే మన దగ్గర మహేష్ సార్, పివిఆర్ మహేష్ సార్, ఒక కెమెరా మ్యాన్ 1,50,000 సంపాదిస్తున్నారు వెస్టేజ్ లో. పివి లక్ష్మి మేడం మనకు అందరికి తెలుసు 1,30,000 సంపాదిస్తున్నారు. సో రమణ సారు 3 లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే ఈ మేడమ్స్ ఇద్దరు ఆ, చంద్రశేఖర్, కనక మహాలక్ష్మి మేడం, వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ టీచర్స్ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే ఆ, శ్రీనివాసరావు గారు, ఖమ్మం శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ లో పీటీ మాస్టర్ గా వర్క్ చేస్తూ నెలకి 60,000 సంపాదిస్తూ వెస్టేజ్ పార్ట్ టైం చేస్తూ 1,30,000 తీసుకుంటున్నారు అనమాట. సో నకరాజు గారు, ఈయన ఒక రైతు, 1,80,000 తీసుకుంటున్నారు వెస్టేజ్ లో. అలాగే వనిత గారు, సో ఈవిడ ఒక గవర్నమెంట్ నర్సు, వెస్టేజ్ లో 1,00,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే నాగరాజు గారు, సో శ్రీనివాసరావు తమ బ్రదర్ అనమాట, ఆయన కానిస్టేబుల్ అనమాట. ఆయన 1,28,000 తీసుకుంటున్నారు. అట్లాగే ఈశ్వర్ సారు, ఈ సార్ వచ్చేసి ఒక జిరాక్స్ షాప్ లో పనిచేసే వ్యక్తి. ఎవరైతే మహేష్ పివిఆర్ సార్ ఉన్నారో ఆ స్టూడియో పక్కన ఉండే జిరాక్స్ షాప్ ఈ ఈశ్వర్ సార్ అనమాట. ఈ రోజు ఈశ్వర్ సార్ మహేష్ సార్ తో పాటు సేమ్ గా ఒక 1,50,000 సంపాదిస్తున్నారంటే ఎంత గ్రేట్ అనేది ఆలోచించుకుని చేయండి. సో మన అంకిత్ సార్ అనమాట, ఒక స్టూడెంట్ గా వెస్టేజ్ టేకప్ చేసి ఈ రోజున 90,000 దాకా వెస్టేజ్ లో టేకప్ చేసి కారు కూడా తీసుకున్నారు. ఓకేనండి. అలాగే రత్నశేఖర్ గారు ఈరోజు ఒక వరుణ్ మోటార్స్ అనే కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తూ దాన్ని రిజైన్ చేసి వెస్టేజ్ లో ఫుల్ టైం చేస్తూ నెలకి 97,000 తీసుకుంటున్నారు. అలాగే గోపిరాజ్ సార్ ఒక KFC లో మేనేజర్ గా పనిచేస్తే KFC లో, ఓకేనండి, ఆ కేటగిరీ వదిలేసి వెస్టేజ్ ఫుల్ టైం చేస్తూ నెలకి 70,000 తీసుకుంటున్నారు. రమణమ్మ మేడము ఒక డ్వాక్రా బుక్ కీపర్ అనమాట ఈవిడ. సో 8,000 జీతం వదిలేసి వెస్టేజ్ లో 1,30,000 సంపాదిస్తున్నారు. సో వీళ్ళందరికీ వచ్చిన ఆపర్చునిటీ మనకు కూడా ఇస్తుంది అనమాట వెస్టేజ్ అనమాట. ఓకేనండి. సో మనం వెస్టేజ్ లో ఏం చేయాలి అనేది మనకు డౌట్ వస్తుంది. అంత బాగానే ఉంది, కాన్సెప్ట్ బాగుంది, ఇన్కమ్ వస్తుంది, తర్వాత ప్రొడక్ట్ బాగుంది, రిటర్న్ పాలసీ ఉంది, ప్రతి ఒక్కరు చేసుకోగలిగితే. కానీ నేను ఎలా చేయాలి అనేది నాకు డౌట్ వస్తుంది. అవునండి, అన్ని బాగానే ఉన్నాయి, నేను చేయగలను లేదని ఒక డౌట్. ఇందులో మనం ఏం చేయమండి, వెరీ సింపుల్. మీరు షాప్ను మాత్రం చేంజ్ చేస్తారు అంతే కదా, నేను చెప్పాను. మీరు బయట కొనుక్కునే వస్తువులే వెస్టేజ్ లో కొనుక్కుంటారు అంతే. అది కూడా డైలీ నీడ్సే. సో కొనమన్నాను కదని మనం పిచ్చి పిచ్చి ఏం కొనక్కర్లా. చెప్పులు, బూట్లు, లేకపోతే బట్టలు ఇలాంటివి ఏం కాదు, మనకి ఇంట్లో ఉపయోగపడేవి. ఓకేనండి. సో మీరు ఇందులో ఏం కొన్నా నెక్స్ట్ మంత్ ఉండవు, అనంతా నెలంతా వాడేస్తారు. ఓకేనా. అలాంటి ఒక డైలీ నీడ్స్, రోజువారీ ఉపయోగిస్తే వస్తువులు కొంటాం, అది కూడా 50% డిస్కౌంట్ లో వస్తుంది తక్కువకి. సో మనం కొనుక్కోవచ్చు, 50% డిస్కౌంట్ లో ఉంటుంది, క్వాలిటీ ఉండదు కాబట్టి. క్వాలిటీ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా మీరు దాన్ని షేర్ చేస్తారు. క్వాలిటీ ఉంటేనే కదా మనం షేర్ చేస్తాం, లేదంటే దాన్ని వాడకుండా పక్కన పడేస్తాం, మొత్తం కూడా వాడం. సో ఇవన్నీ చేయడం వల్ల మనం చేస్తూ టీం వర్క్ అనేది బిల్డప్ చేసుకుంటే ఇందులో మనకి మీరు చేయాల్సిన పని మీకు తెలిసిపోయింది ఇప్పుడు. చేస్తే ఏమొస్తుంది చెప్తా చూడండి. టీం వర్క్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అలాగే ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ ఉమెన్ గా మీరు మారొచ్చు. టైం ఫ్రీడమ్ వస్తుంది. 3 జనరేషన్ ఇన్కమ్ అంటే మీకు మీ 3 తరాల పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుద్ది. అలాగే హెల్పింగ్ అదర్స్, కొత్త వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు. అలాగే ఆరోగ్యం వస్తుంది, మెయిన్ అన్నిటికన్నా ముఖ్యం. అలాగే సొసైటీలో మంచి పేరు ఫేమ్ వస్తుంది అనమాట. ఈ రోజు చూడండి, ఇదే వాడు అంకిత్ సార్ లాంటి వాళ్ళు ఈ రోజున డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ 5,000కి, 10,000కి, 20,000కి పని చేస్తా ఉన్నారు. అవునా కదండి. కొంతమంది సెక్యూరిటీ గార్డులుగా చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటున్నారు. మరి ఆయన వెస్టేజ్ లో ఆయన టేకప్ చేసి ఈ రోజున 90,000 దాకా తీసుకుంటున్నారంటే సొసైటీలో మంచి పేరు అంటే అదేనండి మనకు వచ్చేది. ఓకేనా. చిన్న వయసులోనే సక్సెస్ అయినట్టు. సో మనం ఎప్పుడో డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ అన్ని బయట నెరవేరుతాయి లేదనేది 100% నాకు తెలియదు. నన్ను అడిగితే మాత్రం నెరవేరవని చెప్తాను. దానికి ఉదాహరణ కూడా నేనే. ఓకేనండి. నేను ఒక 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కూడా నేను ఒక కారు కొనుక్కోలేకపోయాను, లేదంటే నా పిల్లలకి బ్యాంకులో ఎక్కువగా ఏమన్నా మనీ నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాను. ఓకేనా. మరి ఈ 13 సంవత్సరాలు చేయింది నెక్స్ట్ 13 చేయలేను, ఆ నెక్స్ట్ 13కి కూడా చేయలేను. కానీ వెస్టేజ్ లో నేను ఇందులో కంటిన్యూ అవడం వల్ల నాకు ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ ద్వారా కార్ ఫండ్ వస్తుంది, క్రౌన్ డైరెక్టర్ అయితే క్రౌన్ డైరెక్టర్ ద్వారా హౌస్ ఫండ్ ద్వారా హౌస్ ఫండ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనండి. సో మనకంటూ ఏదన్నా ఒక డ్రీమ్స్ ఉంటే వెస్టేజ్ లో మాత్రం అవి నెరవేరుతాయి అనమాట. ఇది వెస్టేజ్ బిజినెస్ ప్లాన్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇప్పుడు దాకా అందరూ ఓపిక్ గా విన్నందుకు.